హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టంట్ టొమాటో పచ్చడి. అప్పటికప్పుడు చేసుకొని తినేలాగా పచ్చడి తయారు చేశాను. సో, ఇలాగ ఎవరైనా తయారు చేసుంటే ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా తయారు చేసినా కానీ ఒకసారి చెప్పండి. నేనైతే ఇది నిల్వ పచ్చడి కాదండి. మరీ 6 నెలలు కాకుండా జస్ట్ 3 నెలలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో, దీనికోసం అయితే నేను పావు కేజీ టమాటీలని మీడియం సైజ్‌కి కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని వేయించుకుందాం. ఆయిల్ లేకుండా వేయించుకుందామండి. ఇందులోనే నేను ఒక చింతపొట్టు కూడా వేసేసుకున్నాను. ఇవి వేసేసుకొని బాగా మనం వేడి మీదే మనం వీటిని మగ్గించుకుందామండి. చూస్తున్నారు కదా, నేను ఆయిల్ అయితే వేయలేదు. యాజ్ ఇట్ ఈజ్‌గా నేను చింతపండు ప్లస్ టమాటోలు, తర్వాత ఉప్పు కారం ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టుగా మీరు ఉప్పు అనేది కారం అనేది వేసుకోండి. సో, ఇందులో ఎలాంటి మసాలాలు కానీ వాడట్లేదండి. ఓన్లీ ఉప్పు కారం ప్లస్ చింతపండు టొమాటోలు అంతేనండి. ఇది బాగా మెత్తగా అయ్యేటట్టు వరకు మనం బాగా కలుపుకుందామండి. ఆ వేడి మీదే మీడియం సైజులోనే మనం మీడియం సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకుందాం. సో, దీనికోసం నేను పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. పోపులోని మనం పోపు దినుసులు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా 5, 6 ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. కారానికి తగ్గట్టుగా వేసుకొని ఈ పోపునైతే మనం మన పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో, మీరు ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోండి. సో దట్ మీకు నిల్వ అనేది కొన్ని మంత్స్ ఉంటుంది. ఇది మెయిన్‌గా ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే మనం టమాటీల్ని ఎండబెట్టడం లేదు కాబట్టి ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోండి. బయట పెడితే పాడైపోయే ప్రమాదం ఉంటుంది కదా! సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఈజీగా బాగుంటుందండి. ఇదైతే దోసల్లోకి, తర్వాత ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కూడా సూపర్‌గా ఉంటుందండి. నాకు ఈ టొమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం. నేను నిల్వ పచ్చడి చేసుకోలేను కానీ ఇలాంటి పచ్చడి అప్పుడప్పుడు చేసుకొని తింటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. బాయ్.